పిడుగులు కనబడుతున్నాయి. ఇక్కడ పిడుగులే, చిచ్చర పిడుగులు కనబడుతున్నాడు. మేము నీకు చెప్పే కాడికి అయితే లేమని అనిపిస్తుంది నాకు. శ్రావణి ఫస్ట్ అమ్మాయి మాట్లాడింది, శ్రావణి మాట్లాడింది, ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా మాట్లాడింది. తమ్ముడు చెప్పినట్టు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే పిల్లగాలు కూడా అంత పెద్దగా మాట్లాడలేదు, అంత గొప్పగా మాట్లాడింది అమ్మాయి శ్రావణి. ఆ తర్వాత రాహుల్ ఈయన చూస్తే బతికిస్తాడు 5 దేశానికి. అంటే అంత కంటెంట్ ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది, ఏమాత్రం అసలు ఫియర్ లేకుండా మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి అంటే స్టేజ్ ఫియర్ని పోగొట్టుకునే అవకాశం వచ్చినప్పుడు పోగొట్టుకోవాలి. దాన్ని భయాన్ని దాచుకుంటే పెద్దగా భయం ఎప్పుడైనా వేదిక ఎక్కమంటే ఆ భయంతో మనం వణికిపోతాం. ఆ భయంని స్కూల్లోనే భయపెట్టాలి. దాన్ని భయాన్ని భయపెట్టాలంటే మనం వేదిక ఎక్కాలి. అది భయపడి పారిపోతుంది చూడు, అప్పటి నుంచి మనకు మాటలు వస్తుంది, మనం పాటలు పాడుతాం. సో మీరందరూ కూడా ఈడలెక్కగా అనిపిస్తారు. ఎట్లా చేస్తాం నేను. ఇంకొకరు వర్ష మాట్లాడింది కదా, వర్షికనా వర్షిత చాలా అద్భుతంగా మాట్లాడినాము. ఇక్కడ వరుణ్ కూడా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే మా చిన్నతనంలో మీ అంత ధైర్యం లేదు మాకు. అయినా మేము ఇక్కడ దాకా వచ్చినామంటే మీరు ఎక్కడికో వెళ్తారు మీరు, కానీ గొప్పగా చదవండి. తమ్ముడు మా పక్క స్కూల్లో చదువుకున్నాడు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అంటే గవర్నమెంట్ స్కూల్లోనే మీకు చదవమని, గవర్నమెంట్ స్కూల్లే గొప్ప అని మీకు చెప్పాను నేను. కానీ మనకు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు భరించలేని టైంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని వేయలే ముఖ్యమంత్రులు కావచ్చు, దేశాన్ని వేయలే ప్రధానమంత్రులు కావచ్చు, వచ్చేది ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చేది. ప్రభుత్వ పాఠశాల వచ్చేది మనలాంటి ఊళ్ళకి వెళ్ళి వచ్చేది అని మనం అనుకుంటే సిటీ బాగా నేర్పుతుందట, సిటీలో బాగా తెలివి ఉంటుందట అనుకుంటాం మనం. ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎడగొట్టింది తెలుసా మీకు? రేవంత్ రెడ్డి గారు ఎడగొట్టింది కొండారెడ్డిపల్లి అని ఉంటుంది, మహబూబ్ నగర్ మారుమూల ఉంటుంది. కొండారెడ్డిలో పుట్టిన ఒక పిల్లగాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. కేసీఆర్ ఎడగొట్టి తెలుసా? చింతమడక అనే చిన్న గ్రామంలో పుట్టాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. మరి సిటీ సెంటర్లో పుట్టినాడు కావాలి కదా, ఎందుకు కాలే? పల్లె దుఃఖం, కష్టం, కన్నీళ్ళు లీడర్షిప్ తయారేస్తారు. గొప్ప గొప్ప లీడర్ ఎక్కడ తయారవుతారు? ఊర్లోకి వెళ్ళి తయారవుతారు. కాబట్టి మన సిటీలో లేదని బాధపడదు, ఊర్లోకి వెళ్ళి పుట్టినందుకు గర్వపడండి. ఏదో ఒక రోజు గొప్ప నాయకుల మీద కలగనండి. మీరు పేదరికంగా ఉన్నాం కదా, చిన్న చిన్న కళలు కనాలి, ఇరుగుడు సందులో కలగాలి, విశాలంగా కలగనండి, గొప్ప కలగనండి. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాని పట్ల మీరు తప్పిస్తారు, దాని పట్ల ఏం చేయాలి, దాని పట్ల ఎట్లా నేర్చుకోవాలని మనకు వస్తుంది. అసలు నువ్వు ఎక్కడికి పోవాలో అనేది క్లారిటీ లేకపోతే ఎటు పోతావు? ఎక్కడ పోవాలనేది లక్ష్యం. నువ్వు భూపాలపల్లి పోవాలనుకున్నావు, భూపాలపల్లి పోవాలనుకున్నది లక్ష్యమైనప్పుడు ఎట్లా పోవాలి అనేది తోవ చూస్తాం, దేని మీద పోవాలని రెండో చూస్తాం. సో ఎక్కడికి వెళ్ళాలనేది మీ లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ నేను పోలీస్ కావాలా, నేను డాక్టర్ కావాలా, లాయర్ కావాలా, పొలిటీషియన్ కావాలా, ఏది కావాలని మీరు ఫిక్స్ చేసుకుంటే ఆ దిశగా ప్రయాణం చేస్తారు. చదువు అని తమ్ముడు ఏంటంటే బ్రిలియంట్. భాస్కర్ సార్ చాలా బ్రిలియంట్, మంచి క్లెవర్ స్టూడెంట్, మంచి క్లెవర్ ఆయన, చాలా అద్భుతంగా చదువుతాడు. ఇప్పుడు ఏంటన్నాడు ఆయన, నేను చదవాలంటే ఒక త్యాగం చేయాల్సి ఉంటుంది. పేదలకు ఉన్న బాధలు అవే. ఒక తమ్ముడిని చదివించాలంటే అక్కను బడిపో అనిపిస్తారు, లేదా ఒక చెల్లెకు బట్టలు కొనాలంటే అక్కకు బట్టలు కొనరు. నెక్స్ట్ పండుగ నీకు కొంటాం బిడ్డ, ఈ పండుగకు చెల్లె కొంటున్నాను. దవాఖానాలకు వెళ్ళాలంటే డబ్బులు అయితే అంటే కూడా పెద్ద ప్రైవేట్ దవాఖానాలు పోలేమని చెప్పేసి ఎంజిఎం లాంటి ఆసుపత్రికి వెళ్తున్నాను. అంటే పేదరికం అనేది నీకు అడ్డుగోడలా ప్రతి ప్లేస్ లో అది అడ్డుపడుతూనే ఉంటుంది. మన అమ్మ నాన్నలు కూడా ఎందుకు చదువుకోలే, అమ్మ నాన్నలు ఎందుకు పెద్ద రాణించలేదంటే వాళ్ళకి పేదరికం అడ్డుపడ్డది కూడా చదువుకోలేదు. ఆ పేదరిక రేఖలను, ఆ పేదరిక గోడలు బద్దలు కొట్టాలి చదువుతోటి. మీరు దాన్ని బద్దలు కొట్టి అవతల పోతేనే మీరు రాణించగలుగుతారు, ఈ సమాజంలో అత్యున్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. బట్టలు కొనాలంటే ఇప్పటికి కూడా నేను
మా పిల్లలకు కానీ నాకు బట్టలు కొనాలంటే ఫస్ట్ నేను రేటే చూస్తాను ఇప్పుడు కూడా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. ఆ రేట్ చూస్తే ఇది మనకు అందుబాటులో ఉందా లేదా అని ఫీలింగ్ మనకు వస్తుంది. చిన్నప్పుడు సంతకు పోతుంటే పేదరికం వాళ్ళు పేదోళ్ళు ఎవరైతే ఉంటారో సంతకు సాయంత్రం పూట వస్తారు. ఎందుకు సాయంత్రం పూట ఉంటారంటే పొద్దున్న పోతే పిరం ఉంటుంది బిడ్డ అంటారు, రేటు అంటే ఎక్కువ ఉంటుంది అని. సాయంత్రం ఏంటంటే కూరగాయలు అమ్ముడు ఒక తక్కువ రేటుకి అమ్ముతారనే ఫీలింగ్ లో, అంటే పావు కేజీ ఇట్లా కొనలేదు మనం, కుప్పలు కుప్పలు పెడితే కుప్పలు కుప్పలు ఎదుర్కొని వస్తాయి, మనం తీసుకొని వస్తాం. వంకాయలు 10 రూపాయలకు 5 రూపాయలకు ఇట్లా కుప్ప పెడితే దాన్ని కుప్ప తీసుకొని వస్తే దాంట్లో సగం పుచ్చిపోయినే ఉంటుంది. అవన్నీ కట్ చేసి పక్కన పడేసి మంచి మంచి తీసి వండి పెడతారు. ఈ పేదరిక మూలాలు ఇవి కష్టాలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఊర్లలో మన తల్లులు, నాకు తెలిసి గవర్నమెంట్ పాఠశాల ఉన్న మీరందరూ కూడా నాకు తెలిసి మీరు ఏదో పెద్ద రిచ్ పీపుల్ నేను అనుకోవట్లేదు. నేను మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు చూస్తున్నాం. మన తల్లిదండ్రులు రోజు కూలికి పోతే తప్ప మన జీవితం గడవదు. తల్లికి తండ్రికి జ్వరం వచ్చి పక్కన పడిపోతే మనకు ఇంట్లో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి నేను చూసినప్పుడు ఏమనిపిస్తా అంటే ఊర్లో ఇప్పుడు కూడా నేను మా అమ్మతోటి వీళ్ళంతో అదే మాట్లాడుతుంటా. మన శరీరాలు నాట్లేయడానికి కలుపు తీయడానికి పెద్ద పెద్ద మీటింగ్లకు పోతే జనాలు చప్పట్లు కొట్టడానికి లీడర్లు చప్పట్లు కొట్టడానికి పుట్టిన అనిపిస్తుంది. వాళ్ళ కడుపుల నుంచి పుట్టిన మనం చప్పట్లు కొట్టించుకునే స్థాయికి ఎదగాలి. ఎవరైనా చూడదు మన దాంట్లో ఏముంటారు, రేపు ఎవరు వస్తారేమో వాళ్ళకు చప్పట్లు కొడదామా, వాళ్ళకు ఫ్లెక్స్లు కడదామా అనే స్థాయిలోనే ఉన్నాం మనం. వీటన్నిటిని బ్రేక్ చేయాలి. మీరు వీటన్ని బ్రేక్ చేసేసి ముందుకెళ్ళాలి. చదువు ఒకటే రాణిస్తుందని నేను అను, కానీ అంతకు మించిన సంస్కారం, అంతకు మించిన విషయ పరిజ్ఞానం, అంతకు మించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. మా పిల్లలకి అదే చెప్తున్నారు. నాకు 2 కొడుకులు, వాళ్ళకి అదే చెప్తున్నారు. ఏదో పల్లెలో మిస్ అయ్యేదని వాళ్ళు దొరుకుతలేకపోయి మా కొడుకుకి మాట్లాడే గజ ఉంటారా. సిటీలో ఉన్నామనే కానీ ఏం చేయలేడు, నాకు తెలిసి కష్టాలు వస్తే గిలిగా కొట్టుకొని పోతారు. కానీ మీరు అట్లాంటి వాళ్ళు కాదు, మీరు 100 మంది నడిపిస్తారు. మీరు అది మీ ధైర్యం. దొరకదు, ఇది మార్కెట్లో దొరికేది కాదు. ఇది ధైర్యం అంటే మార్కెట్లో 10 రూపాయలు 20 రూపాయలు కొత్తిమీర కట్టలేక దొరకదా. అది పల్లె ఎదుగుతుంది, మట్టి ఎదుగుతుంది, మట్టి వాసన ఎదుగుతుంది, నల్ల రేగడి ఎదుగుతుంది, పంట పొలాలు ఎదుగుతుంది, మన పేద బతుకులు ఎదుగుతుంది. మన పిల్లలు తెలుస్తుంది. ఓ సిటీ పోరగానికి చిన్నమ్మ పెద్దమ్మ బాగున్నావా తెలుస్తుంది, ఆయనకు తెలియదు. ఆ విషయాలు మనం గ్రేట్గా ఫీల్ కావాలి.